క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. వీధులతో పాటు వాళ్ళ కుటుంబం బాగుండాలి, మంచి బాగుంటాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న విద్యార్థులకే ఇస్తున్న సందర్భంగా వాళ్ళ ఫౌండేషన్ను అభినందిస్తూ, మనందరూ తెలుసు మైనార్టీ సోదరులు నియమ నిబంధనలు అంటే కట్టుబడి ఏదైతే మాట ఇస్తారో మాట కట్టుబడి ఉంటారు. మనకి ఇంత నల్గొండ పట్టణంలో దాదాపు 50,000 సుమారు 50,000 మంది పాపులేషన్ ఉంటుంది. వీరందరూ మత సామరస్యాలకు అతీతంగా మనందరినీ కలిసిమెలిసి ఉంటుకుంటూ మనం చదువుకునేటప్పుడే మనందరం ఒక మతపరంగా కాకుండా అందరం కలిసి ఉండే విధంగా ముందుకు పోతున్న సందర్భంగా దీనికి అందరం సపోర్ట్ చేస్తున్న మత పెద్దలందరూ కూడా ముఖ్యంగా మనం అందరికీ తెలియాలి. గతంలో నల్గొండ అంటే ఎప్పుడు గొడవలు ఉండేవి. హైదరాబాద్లో గొడవ ఐడిఆర్ఏ ఫౌండేషన్ ద్వారా దాదాపు 170 మంది విద్యార్థులకు 60,000 రూపాయలతో నోట్బుక్స్ ఓన్లీ పూర్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకే ఫౌండేషన్ ద్వారా సాయం అందిస్తున్నందుకు వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే ఈ స్టూడెంట్స్లో ఎవరైనా ఎంబీబీఎస్ వచ్చినట్టయితే ప్రతి ఫౌండేషన్ ద్వారా పూర్తి పేమెంట్ వాళ్ళకి ఇచ్చే విధంగా కోమటిరెడ్డి ప్రతి ఫౌండేషన్ ద్వారా మేము కోమటిరెడ్డి వెంకట సార్ని ఒప్పించి వాళ్ళకి ఇప్పడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా రావచ్చు కోమటిరెడ్డి వెంకట సార్ ఇంటికి. ఎంబీబీఎస్ ఆర్ ఐఐటి ఈ ఇద్దరు స్టూడెంట్లు గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దానికి వాళ్ళకి పూర్తిగా 4 ఇయర్స్కి ఏదైతే ఖర్చు అవుతుందో ఎంబీబీఎస్ పూర్తయ్యేంత వరకు ఇచ్చే విధంగా మేము కూడా వీళ్ళు ఈ ఫౌండేషన్ ద్వారా బుక్స్ అందిస్తుంది కాబట్టి వీళ్ళకి సపోర్ట్గా కోమటిరెడ్డి ప్రతి ద్వారా మేము ఎంబీబీఎస్ స్టూడెంట్లు కూడా ఇవ్వడానికి మన మినిస్టర్ గారితో ఇప్పించడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు దాదాపు 100 మంది స్టూడెంట్లు చదివిస్తుంటూ మిగతాది ఎన్ని ఇబ్బందులు వచ్చాయని ఆయన చదివిస్తే సిద్ధంగా ఉంది కాబట్టి వారు యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న షఫీ భాయ్ కావచ్చు అందరికీ పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. దీంట్లో పాల్గొన్నది కూడా నేను కూడా మీకు దీంట్లో వాళ్ళకు ఏ విధమైన సాయం చేయాలని స్కూల్ బిల్డింగ్ కావాలని ల్యాండ్ కావాలంటారు మన మంత్రి గారితో మాట్లాడి వాళ్ళ ల్యాండ్ కూడా ఇప్పించే విధంగా మనం కలెక్టర్ గారితో మాట్లాడి ఎక్కడైతే ల్యాండ్ ఉందో అవకాశం ఉన్నప్పుడు దాన్ని మీకు ఇప్పించే విధంగా నేను కూడా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. నల్గొండ ఇదారే అహ్మద్ ఖానా బహదూర్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులకు 170 మంది వరకు సుమారు 60,000 విలువ గల నోట్బుక్లు పంపిణీ చేయడం జరిగినది. ప్రతి సంవత్సరం ఇదారా తరపు నుంచి పేద విద్యార్థులకు ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి జరిగినది. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు, మైనారిటీ విద్యార్థులకు ఫ్రీ కోచింగ్స్ కానివ్వండి, మరి ఉచిత టైలరింగ్ సెంటర్ అన్ని వర్గాలకు ఉచిత టైలరింగ్ సెంటర్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉచిత వసతి కూడా ఇస్తున్నాం. స్టూడెంట్స్లకు ఎవరైతే బయట విద్యార్థులు వచ్చి చదువుకుంటారో వాళ్ళకు కూడా ఉచిత ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథిగా మన గుమ్మల మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళకు బుక్స్ ఇచ్చినాడు. అలాగే ఎవరైతే మైనార్టీ ఎంబీబీఎస్ పేద విద్యార్థులను వారు కోమటిరెడ్డి ప్రతిరెడ్డి గారి ట్రస్ట్ ద్వారా సాయం చేస్తామని కూడా తెలిపినారు. అలాగే ఇక్కడ ఒక స్కూల్ సొసైటీకి ఒక స్కూల్ కోసం కూడా సొసైటీ ఒక స్కూల్ చేయాలని అనుకుంటున్నాం. దాని గురించి కూడా మన గుమ్మల మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినాం, ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి ఎక్కడైనా స్థలం ఇప్పిస్తానని కూడా చెప్పినారు. ఇదారే అహ్మద్ ఖానా బహదూర్ ఖాన్ ద్వారా ఈరోజు మనము 9వ తరగతి మరియు 10వ తరగతి పిల్లలకు ఉచితంగా నోట్బుక్స్ సప్లై చేస్తున్నాము. నోట్బుక్స్ సప్లై చేయటం వెనుక మా ఉద్దేశం ఏంటంటే పిల్లలకు కొంత వాళ్ళకు హయ్యర్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఎట్లా ముందుకు పోవాలి, వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలని. తర్వాత కొంతమంది మన దగ్గర ఇదారా ద్వారా కోచింగ్ తీసుకొని ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈరోజు మనం సన్మానించినాము. అయితే వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు వచ్చిన ఈ పిల్లలు కూడా ఎట్లా ముందుకు నడవాలి అనే విషయం గురించి అది వాళ్ళకు మనం మెసేజ్ ఇవ్వదలుచుకొని వాళ్ళని అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. ఇది మనం ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాము. ఇదారా ద్వారా ప్రస్తుతము మనం ఒక హాస్టల్ నడుపుతున్నాము, తర్వాత కోచింగ్ సెంటర్ నడుపుతున్నాము, తర్వాత టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్నాము. ఈ విధంగా చాలా మనం కొన్ని మన లిమిట్స్లో పెన్షన్లు ఇవ్వటం కానివ్వండి,
ఇలాంటి కార్యక్రమాలు మనం నల్గొండలో చేపట్టినాము. గత 20 సంవత్సరాల నుంచి మన ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. మనకు ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనము స్వాగతం చెప్పుకుంటూ ముగిస్తున్నాం. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.